ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మత వివక్షకు వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి వివిధ రకాలైనటువంటి భావజాలతోటి పోరాడేటువంటి 22 విద్యార్థి సంఘాల నాయకులందరం కూడా చర్చించుకొని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానంగా మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలపై ఏదైతే బీజేపీ, మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు ఏదైతే ఇలా హత్యాకాండను కొనసాగిస్తున్నాయో ఈ హత్యాకాండను తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి, ఆదివాసీ ప్రజానికాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యంతో చైతన్యమైనటువంటి ఈ తెలంగాణ నెలలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులుగా మేమందరం కూడా ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా విద్యార్థుల స్టాండ్ ఏంటిది, అసలు మేము ఎవరి వైపు ఉన్నాం? ఈరోజు దోపిడీ కార్పొరేట్ పాలక వర్గాల వైపు ఉన్నామా, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఆదివాసుల వైపు ఉన్నామా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియడం కోసం ఈరోజు ఇక్కడ ఈ పత్రికా సమావేశాన్ని, అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని మేము ఇక్కడ నిర్వహించదలుచుకున్నాం. ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పేసి ఇలా సమాజంలో ఉన్నటువంటి పౌర సంఘాలు, బుద్ధిజీవులు, మేధావులు, విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలు ఉన్నాయి. ఆ రోజే భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను ఇవాళ ఈ రోజు వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు చేరువ చేయకపోవడం వల్లనే ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని అంతటి కారణం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అని చెప్పాలి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి సంపదనంతను కూడా దోచుకొని కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి సంస్థలకు అప్పచెప్తున్నటువంటి తరుణంలో ఇవాళ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతుందో దాని అంతటి కూడా దోసిపెట్టడం కోసం ఇవాళ బహుళజాతి కంపెనీలకు దోసిపెట్టడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా మనం భావించి ఇవాళ ఒక పక్కన పాకిస్తాన్తో యుద్ధం ఆపిర్రు, సింధూర్ ఎందుకు ఆపిర్రు, ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ని ఎందుకు ఆపట్లేదని చెప్పేసి ఒక ఆదివాసీ విద్యార్థిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి సంపదను కూడా కార్పొరేట్ శక్తులకు, అదాని, అంబానీ కట్టబెట్టి ఇవాళ ప్రధానంగా ఉన్న మధ్య భారతంలో ఉన్నటువంటి సంపద, ఖనిజ సంపద, సహజ సంపద, వనరు సంపదనంతా కూడా దోచిపెట్టడం కోసమే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ ఆదివాసులపై హత్యలు జరుగుతున్నాయి, మారణ హోమం సృష్టిస్తున్నారు. అయినా ఎక్కడ ప్రశ్నిస్తామో అక్కడ ఉద్యమం ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో దాన్ని నిలిపివేసి ఇవాళ శాంతియుత మార్గంలో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించకపోతే రేపు రాబోయే కాలంలో ఆదివాసీ విద్యార్థులే కాదు మొత్తం యావత్ విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యమంలో ముందు ఉండి ఈ జరుగుతున్నటువంటి ఘటనలకు ఏదైతుందో దానికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని చెప్పేసి ఆదివాసీ విద్యార్థిగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు దేశంలో ఒక జాతి ప్రజల మీద చేస్తున్న హత్యాకాండ ఏదైతుందో దీన్ని యావత్ ప్రపంచం ఖండిస్తూ ఉంది. మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి చేస్తున్న యుద్ధాన్ని ఆదివాసీ ప్రజలపైన, ముఖ్యంగా భారతదేశ ప్రజలపైన చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ మిలిటరీ పాలన లేదు, ఇది నియంత రాజ్యం కాదు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కాబట్టి ప్రజాస్వామ్య దేశ లక్షణం ప్రజాస్వామ్యయుతంగా చర్చించడం, అభిప్రాయాలని గౌరవించడం, వారితోని శాంతి చర్చలు కావచ్చు, ఇతర చర్చలు జరపడం, దాన్ని సక్రమంగా ఈ దేశంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడడం అనేది భారత రాజ్యాంగం ఈ దేశంలో మనది ఒక డెమోక్రటిక్ కంట్రీగా ప్రకటించి ఉంది. కానీ ఇక్కడ అధ్యక్ష తరహా పరిపాలన చేయాలని, మిలిటరీ తరహా పరిపాలన చేయాలనే విధానాన్ని తమ రాజకీయ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. దీనిని ప్రజాస్వామ్య దేశంగా గౌరవించే వాళ్ళు, భారతదేశంలో మిలిటరీ పాలనను వ్యతిరేకించే వాళ్ళు, భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా కొనసాగించదలుచుకున్న వాళ్ళు ఈ 130 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో యుద్ధం అనేది, ముఖ్యంగా భారతీయులపై చేసే యుద్ధం అనేది సరైనది కాదని అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మావోయిస్ట్ పార్టీగా మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి బహిరంగ వేదికల్లో ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయనే విషయాన్ని మనం ఆయా మీడియా సంస్థల ద్వారా కావచ్చు, న్యూస్ ఛానల్స్ ద్వారా మనం తెలుసుకుంటామని చూస్తూ ఉన్నాం. కాబట్టి శాంతికి సిద్ధమున్న అని అన్న వాళ్ళతోని
శాంతి చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉంటుంది. ఈరోజు పాకిస్తాన్తో చర్చ జరిపిన వాళ్ళు, ఇతర దేశాలతో చర్చలు జరిపిన వాళ్ళు భారతదేశంలో ఉన్న పౌరులతోని, భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలతోని చర్చలు జరపడానికి అభ్యంతరం ఏమిటి? కాబట్టి మేము విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరణాలు అనేవి చాలా బాధాకరంగా ఉన్నాయి, విషాదకరంగా ఉన్నాయి. ఆయుధ విరమణకి సిద్ధపడ్డ తర్వాత దాడులు చేయడం అనేది ఇది చాలా కలిచివేస్తున్న సందర్భం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మనుషుల్ని చంపేస్తే సిద్ధాంతాలు ఆగిపోతాయి అనేది ఈ 60 ఏండ్ల చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? మీరు ఎవరి మెప్పు కోసం, కార్పొరేట్ కంపెనీల మెప్పు కోసమా, బహుళజాతి కంపెనీలకి మీరు ఒత్తాసు పలకడం కోసమా చేసే ప్రయత్నాలని దేశ ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా, దేశ ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మావోయిస్ట్ పార్టీ ప్రకటించినట్లుగా శాంతి చర్చలకు మేము సిద్ధం ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో పౌర సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగారుని నిలిపివేసి శాంతి చర్చలు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్సీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ మాట్లాడతారు. శత్రు దేశాలతో జరుగుద్ది, కానీ మన దేశంలో ఏంటంటే మన దేశ పౌరుల మీదనే ఈ కేంద్ర ప్రభుత్వం అనేది జరపడం చాలా సిగ్గుచేటు. నెక్స్ట్ ఏంటి అంటే ఒక హోంమంత్రి గారే చెప్తున్నారు ఏమని, 2026 వరకు మావోయిస్ట్ అనేదే ఉండదు అనేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే మేము అడుగుతున్నాం ఐక్య విద్యార్థి తరపున, మీరు నిరుద్యోగాన్ని, మన దేశం మీద ఉగ్రదాడిని, లేకపోతే పేదరికాన్ని కూడా ఈ టైంలోనే రూపుమాపుతామని మన టార్గెట్ పెట్టుకున్నారా? లేదు కదా. మరి దీన్నే ఎందుకు టార్గెట్గా తీసుకున్నారని మేము అడుగుతున్నాం. మీరు అంటున్నారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారా, లేదంటే మీ పేద ప్రజల భూములను లాక్కుంటున్నారా, లేదంటే స్త్రీలపైన వాళ్ళు మావోయిస్టులు అనే వాళ్ళు దాడి చేస్తున్నారు? ఏదీ లేదు. మీరు ఎక్కడైతే వాళ్లకు పేద ప్రజలకు కావాల్సిన హక్కులను వాళ్ళకు రానియకుండా చేస్తున్నారో వాళ్ళు అడవుల బాట పడుతున్నారు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనే ఒక్క ఉద్దేశంతో వాళ్ళను చిన్నపిల్లల, పెద్దోళ్ళ, ఆదివాసుల అనేది చూడకుండా మరీ నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమని చెప్తున్నా కూడా మీరు వినిపించుకొని పరిస్థితిలో ఉన్నారు. ఒక చిన్న మతంని రెచ్చగొట్టే మీరు ఇట్లాంటి ఇంత పెద్దది జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేరు? ఒక దిక్కు పాకిస్తాన్ చెప్పింది మేమేం చర్చలకు సిద్ధమనలేదు, వాళ్ళే సిద్ధమన్నారని. మరి ఇక్కడ వీళ్ళు చర్చలకు సిద్ధం అంటున్నారు. మీకు ఎందుకు చెవులు వినిపించట్లేవు? కళ్ళు మూసుకపోయినా, చెవులు మూసుకపోయినా అనేసి మా ఐక్య విద్యార్థి తరపున అడుగుతున్నాము. నెక్స్ట్ ఇది ఇప్పటికైనా శాంతి చర్చలకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం. ఆపరేషన్ కంగారును నిలిపేయాలని, అదేవిధంగా మధ్య భారతంలో ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులను నిలిపేయాలని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కూడా ఈ ఆపరేషన్ కంగారును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అనేక మంది విద్యావంతుల మీద ఇలా ఎందుకు మావోయిస్టులుగా మారుతూ ఉన్నారు? ఇవాళ నంబాల కేశవరావు కావచ్చు, ఇవాళ ఇదే ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి విజయలక్ష్మి అక్క కావచ్చు, అదేవిధంగా వరంగల్ సంబంధించినటువంటి ఇలా బుర్రా అశోక్ కావచ్చు, అనేక మంది విద్యావంతులు ఎందుకు నక్సలైట్గా మారి తమ విలువైన జీవితాలను ఎందుకు త్యాగం చేస్తారో ఇలా కేంద్ర ప్రభుత్వం ఆత్మ విమర్శలు చేసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నిజంగానే ఇలా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ మేము అనేక సార్లు చర్చలు జరుపుతామని చెప్పేసి వాళ్ళు లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా అనేక వేర్పాటు సంస్థలతో చర్చలు జరుపుతారు. ఇలా పాకిస్తాన్ శత్రు దేశమైనా వాళ్ళతో చర్చలు జరుపుతారు. ఇలా మీరు ఈ ఆదివాసులతోని, మావోయిస్టులతోని ఎందుకు చర్చలు జరపరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద ఇలా భూమి ఉన్నది, ఇలా కాళ్ళ కింద లక్షల విలువైన ఇలా ఖనిజ సంపద ఉన్నది. అందుకోసమే మీరు చర్చలకు విముఖత వ్యక్తం చేస్తారని చెప్పేసి కేవలం కార్పొరేట్ సంస్థలకు ఇలా వాళ్ళ పక్షాన ఉంటారు తప్ప ఇలా నిజంగా ఆదివాసుల మీద ప్రేమ ఉంటే మీరు చర్చలకు ఎప్పుడో వచ్చు. ఇలా దీని ఆపరేషన్ కంగారును తక్షణం నిలిపేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఇలా ఈ ఉస్మానియా విద్యార్థి సంఘాలు ఏ పిలిపించినా కూడా అందులో ముందు వరుసలో ఉంటామని చెప్పేసి భావిస్తూ తక్షణమే ఆపరేషన్ కంగారు నిలిపేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. భారతదేశంలో 3వసారి పెట్టుబడిదారుల ప్రోద్బలంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ దేశ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఈ దేశంలో పేదరిక నిర్మూలనిస్తామని చెప్పి, అదేవిధంగా ఈ దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటనలు చేసిన నరేంద్ర మోడీ ఈరోజు మధ్య భారతంలోని ఖనిజ సంపదను ఎవరైతే ఎన్నికలలో వారికి సహకరించిన పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్లకు అమ్మి వాళ్ళను ఇంకా
ధనవంతులుగా చేయడానికి మధ్య భారతంలోని ఖనిజ సంపద కోసం అక్కడ ఉన్న ఆదివాసుల హక్కుల కోసం పోరాడే మావోయిస్టులను సైతం ఎన్కౌంటర్లు చేస్తూ ఈ ప్రభుత్వం నిరంకుశానికి విధ్వంసానికి సృష్టిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మధ్య భారతంలోని ఖనిజ సంపదను ప్రకృతిని కాపాడి ఆదివాసీ అననాన్ని ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను సహజ సంపదలను మొత్తం కూడా దోచుకోవడాన్ని అడ్డుకోవడం కోసం ఆయుధాలు చేతబట్టినటువంటి మావోయిస్టులు శాంతి చర్చల కోసం పిలుపునిచ్చారు. దానికి ముందుగా 2025 స్టార్టింగ్లోనే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయేంద్ర శర్మ గారు శాంతి చర్చలకు ఒక ప్రతిపాదన పంపారు. దానికి ప్రతిపాదనగా మావోయిస్టు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏదైతే రాజ్యంకి సంబంధించినటువంటి హింస, ప్రతిహింస, రాజ్యహింస పరంపరలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ హక్కులు హరించబడుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తూ ఉంది? సుప్రీంకోర్టు స్పందించకపోతే ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు నిన్న పోలీసులు ఏదైతే హత్య చేసినటువంటి నంబాల కేశవరావు గారి ఇప్పటికి కూడా అతని శవాన్ని కూడా అందించినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే బ్రిటిషు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ను చంపి మొత్తం కూడా స్వాతంత్ర ఉద్యమం నిర్వీర్యం అయిపోయింది, ఇది ఒక మైలురాయి అని ప్రకటించారు. అదే వారసత్వాన్ని బ్రిటిష్కు అనుకూలంగా యుద్ధం చేసినటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు నంబాల కేశవరావు చనిపోవడంతోనే ఒక మైలురాయి అని ప్రకటించారు. ఇవన్నీ వాస్తవాలు చూస్తూ ఉంటే మొత్తం కూడా ఆయుధాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అణిచివేత జరుగుతున్నప్పుడు సమస్య తీసుకొని రోడ్ల మీదకి వచ్చినప్పుడు బంధువులకు పిలిచి సమస్య పరిష్కరిస్తే ఈ మావోయిస్టు సమస్య అనేది ఉండదు. ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం ఇలాంటి చర్యలకు పూనుకోకుండా ప్రశ్నిస్తే ఏదైతే కార్పొరేట్ సంబంధించినటువంటి కంపెనీలతో ఎంఓయూలు ఒప్పందం చేసుకున్నారో ఐరన్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు, మిగతా ఖనిజాలను మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు అప్పజెప్తామనేటువంటి ఎంఓయూ ఏదైతుందో ఆ డేట్ దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో మా గవర్నమెంట్ మళ్ళొకసారి రాదు అనేటువంటి అక్కసుతో ఒక డెడ్లైన్ విధించి పార్లమెంటు సాక్షిగా ఒక హోమ్ మినిస్టరు ఈ మావోయిస్ట్ అనేటువంటి తమ దేశంలో ఉన్నటువంటి పౌరులను మొత్తం కూడా అంతమొందిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిపైన ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రభుత్వం పలానా వ్యక్తిని మేము కూడా అంతమొందిస్తామని చెప్పొచ్చా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాజ్యాంగం అమలు అవుతుందా? ఇవన్నీ విషయాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నీతిగా నిజాయితీగా కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులు ఏమడుగుతూ ఉన్నారు అనేటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా కాల్పుల విరమణ పాటించారు, ఒక కమిటీ వేశారు ప్రొఫెసర్లతోని, వాళ్ళతో చర్చించండి అని చెప్పారు. శాంతి కోరుకున్నటువంటి వాళ్ళపైన అసలు యుద్ధ నీతి ఏంటిది? భారతదేశం స్వతంత్ర ఉద్యమాన్ని కొనసాగించింది. యుద్ధం చేసినటువంటి ఆయుధాలు లేని వాళ్ళ దగ్గర వాళ్ళని పట్టుకొని ఏదైనా ఉంటే చట్ట ప్రకారం, కోర్టుల ప్రకారం శిక్షలు ఇవ్వచ్చు కదా. చంపే హక్కు ఎవడిచ్చాడు అసలు? ఏదైతే నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి ఆ ఎన్కౌంటర్లో అత్యాచారంలో పాల్గొన్నటువంటి పోలీసులపైన 302 చట్టం ప్రకారం శిక్ష వేయాలి. అదేవిధంగా దానిపైన మొత్తం సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ కగార్ కావచ్చు, సంబంధించినటువంటి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఇలాంటి ఉద్యమాలకు మొత్తం కూడా ప్రేరేపించినటువంటి బీజేపీ దాని యొక్క గవర్నమెంట్ పైన మొత్తం విచారణ చేపట్టి శిక్షలను చేయించాలి. అదేవిధంగా ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు నంబాల కేశవరావు గారు కావచ్చు, ఇంకా సంబంధించినటువంటి మొత్తం ప్రజలు ఎవరైతే ఆదివాసీ యువకులు చనిపోయి ఉన్నారో వాళ్ళ శవాలన్నింటిని మొత్తం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించాలి. అదేవిధంగా కాల్పుల విరమణ పాటించి ఇకనైనా కూడా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని ఈ దేశ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకపోతే ప్రజలు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే ప్రజలు ఎప్పుడు కూడా మౌనంగా ఉండరనేటువంటి విషయం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. విద్యార్థులుగా, రైతులుగా, కార్మికులుగా, రైతులు సంవత్సర కాలంగా మొత్తం కూడా వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళ హక్కుల ఇట్లాంటి సమస్యలు ఎప్పుడైతే వాళ్ళ సమస్యలు పరిష్కారం కావో, ఆందోళన దాని తీవ్రత పెరుగుతుందో అప్పుడే అణిచివేతకు గురైనటువంటి ప్రజలు మొత్తం కూడా ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు పేరే విప్లవం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆపరేషన్ కగార్ అనేది ఇది ముమ్మాటికి ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా మేము ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేయాలి. ఆపరేషన్ కగార్ అనేది ఆదివాసుల యొక్క చిన్న పిల్లలపై కానీ దాడులు జరుగుతున్నాయి. అసలు ఈ దాడులు చిన్న పాప చనిపోయింది, దానికి ఎవరు సమాధానం చెప్పాలా? ఈ పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి? మావోయిస్టులు అనే పేరుతోటి ఆదివాసులను అడవుల్లో ఉన్న మహిళలు అక్కడ తూన్యాగి ఏరుకుంటే పోతుంటే వాళ్ళు రొమ్ముల నుంచి పాలు వస్తున్నాయా లేకపోతే పాలు రావట్లేవా? పాలు వస్తేనేమో వీళ్ళు యొక్క స్థానికులు ఆధార్ కార్డు వాళ్ళు ఉన్నట్లు, ఈ పాలు రాకపోతున్నాయి వీళ్ళు మావోయిస్టులుగా ఇలాంటి పరీక్షలు పెడుతున్నారు. అక్కడ సైన్యం మీరు కానీ ఈ సైన్యం కానీ ఇలాంటి చేష్టలు చేయకుండా సాధారణమైన ఆదివాసులు అక్కడ వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ లేవు. అసలు
వాళ్ళ కరెంటు లేవు, ఊర్లలో గూడు లేదు, నీరు లేకుండా అక్కడ ఏదో తూనాగి ఏరుకుంటా బతుకుతున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్చలు నడపాలా. సాధారణమైన ప్రజలను బలి తీసుకోకండి. ఇక్కడ ఎవరికి ముప్పు అవుతుంది? మావోయిస్టులతోటి నాయకులకే ముప్పు అవుతుంది. సాధారణ ప్రజలకు ప్రాణాలకు ముప్పు లేదు. అందుకనే ఈ మావోయిస్టులను అంతం చేస్తే మా రాజ్యానికి ప్రమాదం ఉండదని ఈ యొక్క నాయకులు ఈ ఆపరేషన్ కగారును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వాళ్ళు యథేచ్ఛగా వచ్చి మేము శాంతి చర్చలు కన్నా జరుపుతామంటున్నారు. ఇంతవరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇంతవరకు చర్చలకు సిద్ధంగా లేరు. వెంటనే మీరు చర్చలకు రావాలా. అసలు వాళ్ళ యొక్క డిమాండ్ లేనిది, వాళ్ళ సమస్యలు ఏంది పరిష్కరించాలా. భారత రాజ్యాంగం ప్రకారం మీరు నడుచుకోవట్లేరు. అదే ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఈరోజు కాల్పులు యథేచ్ఛగా నడుపుతారు. ఒక కాంచి పాకిస్తాన్ తోటేమో ఒప్పందాలు నడుపుకుంటారు, దేశ పౌరుల మీదనే కాల్పులు నడుపుతారు. అక్కడ పౌరులను చంపి మన సైన్యమే అక్కడ సంతోషాలు చెప్తుంటే చాలా కన్నీరు. అసలు చూస్తేనే ఆ వీడియోలు చాలా బాధాకరం అనిపిస్తుంది. మన దేశంలో ఉన్న పౌరులను చంపే ఆనందాలని అక్కడ అసలు కాల్పులుగా జరుపుతారు. అది చూస్తే అసలు మన దేశంలో అసలు వేరే దేశంతో పోరాడుతుందా, మన దేశంలో ఉన్న పౌరులతోటి పోరాడుతున్నది ఏం అర్థం కావట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు జరిపి ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ పక్కదోన పెట్టి ఈ ఆపరేషన్ కగారుతోటి ఈ యొక్క ఆదివాసులని బలిగొంటుర్రు. అసలు మావోయిస్టుల యొక్క డిమాండ్ లేదని చూడండి. ఆ డిమాండ్లు పరిష్కరించి వాళ్ళు వచ్చి శాంతి చర్చలు అని చెప్పిర్రు. శాంతి చర్చలకు మీరు దూరంగా ఉంటుర్రు. కాబట్టి నరేంద్ర మోడీ గారు, మీరు అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా గారు, మీరు వెంటనే ఈ యొక్క ఆపరేషన్ కగారును నిలిపివేసి దేశంలోని శాంతి వాతావరణం కల్పించి ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, ప్రజా సమస్యలు నిరుద్యోగం అన్ని గాలికి వదిలేసి ఈరోజు మీరు రాజ్యాంగాన్ని మీద గన్ను పెట్టి సాధారణ ప్రజలను కాలుస్తున్నారు. ఇది అంతా దేశ ప్రజలారా మనంతా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలోనే వీళ్ళు మనుస్మృతిని అమలు చేయాలని చూస్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఆనాడు మాకు 400 స్థానాలు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్పిస్తామన్నారు. అదే నాడు ఈనాడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో బీఆర్ నితీష్ కుమార్లు ఎవరు, మీరు కన్నా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయ్యారు. ఒత్తిడి తీయండి. మీరు ఒక ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేంద్ర ప్రభుత్వానికి కన్నా మీరు డిమాండ్ పెట్టండి. ఎందుకంటే సాధారణ ప్రజలు, అక్కడ ఉన్న గిరిజనులు కన్నా తెగలు చనిపోతున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రజాస్వామ్యాలు మీరు మాట్లాడుకొని ఆపరేషన్ కగారును నిలిపేసేటట్టు శాంతి చర్చలు జరపాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈ మధ్య ఆపరేషన్ కగారును చూస్తే నాకు నాజీల పాలనలో ఒక మత గురువు మొల్లర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆయన ఏమంటాడంటే, ఫస్ట్ వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చిర్రు, నేను కమ్యూనిస్టుని కాదు, నాకు సంబంధం నేను ఊకున్నాడు. తర్వాత యూదుల కోసం అన్నాడు, తర్వాత క్రిస్టియన్ల కోసము, చివరగా నా కోసం వస్తే మాట్లాడనీకి ఎవరు లేరని చెప్పారు. నాకెందుకో ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే యాజ్ టీస్గా అవే మాటలు గుర్తుకొస్తున్నాయి. వీళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు, కాంగ్రెస్ను కమ్మజినిపారు. తర్వాత మావోయిస్ట్ పార్టీ ముక్త భారత్ అంటారు. వేలాది మంది ఆదివాసులను, మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులను, మావోయిస్టులను రోజుకు 100 మందిని చంపేస్తారు. తర్వాత ఈ మధ్యన చూసినాం ముస్లిం ముక్త భారత్ అన్నారు, ముస్లిం సిఏ తెచ్చారు, వాక్స్బర్డ్ తెచ్చారు, ముస్లింల నడ్డి కూడా విడిచారు. వాళ్ళు క్రిస్టియన్ ముక్త భారత్ అంటారు, క్రిస్టియన్ల మీద దాడి చేపిస్తారు. తర్వాత దళిత్ ముక్త భారత్ అంటారు, దళితుల మీద దాడి చేపిస్తారు. చివరగా ఈ దేశము ముక్త భారత్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ మనస్ఫృతిని మళ్ళీ తీసుకురావడం కోసము బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారతదేశంలో అటువైపు పాములు కలుపుతుంది. ప్రియమైన ప్రజలారా, దేశభక్తులారా, యువకులారా, విద్యార్థులారా, మేధావులారా, మీ అందరికీ చేతులెక్కి అన్ని విద్యార్థి సంఘాల తరఫున మేము జైబీని తెలియజేస్తున్నాం. దేశం ప్రమాదంలో పడబోతుంది. ఈ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని మనం కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మూతికి సింప, ముడ్డికి తాటాకనే కాలం రాబోతుంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిరు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే ఆదివాసులను ఎట్లా చంపుతారు? ఆదివాసుల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటారు. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే మల్లికార్జున ఖర్గే దాకా, మన డి రాజా దాకా కమ్యూనిస్టులు ఎవరు మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అంటారు. ఇలా వేలాది మంది విద్యార్థులు అందరం మాట్లాడుతున్నాము. మేము ఒకవేళ ప్రశ్నిస్తే నక్సలైట్లు అంటే మేము దానికి ముందు వరుసలో ఉండి మేము కూడా అర్బన్ నక్సలైట్లు కాదు, నక్సలైట్లు అంటాం. విప్లవం గురించి మాట్లాడితే మీరు చంపితే అంటే ఈ దేశంలో బుద్ధుడు వచ్చిండు, మొట్టమొదటిసారి మార్పు గురించి మాట్లాడు. బుద్ధుని చంపినంత మాత్రాన విప్లవం అయిందా? నమ్మాల కేశవరావుని చంపినంత మాత్రాన విప్లవం అవుతుందా? సమస్యలను పరిష్కరించేంత వరకు విప్లవం ఆగది. అందుకే మొన్న మధ్య కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ ఒక ప్రకటన చేసిండు. మీరు మావోయిస్ట్ పార్టీని చంపదలుచుకుంటే ముందు ఈ సమస్యలను చంపడని చెప్పిండు. ఆ సమస్యలు ఏంటిది?
కుల సమస్య పరిష్కరించమని చెప్పిండు, నిరుద్యోగ సమస్య పరిష్కరించమని చెప్పిండు. ఏ ఒక్క సమస్య పరిష్కరించాడు. ప్రశ్నించే చంపడమే బీజేపీ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమైన తప్ప సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వం ముందు వరుసలో లేదు. వాళ్ళు ఈ మధ్య ఏ ప్రోగ్రాం చేసినా ఎవరు మాట్లాడినా చంపడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మేధావులారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఆపరేషన్ కగారును ఆపకపోతే నెక్స్ట్ వాళ్ళు దేశంలో ఉన్న పీడిత ప్రజల మీద దాడి చేస్తారు. వాళ్ళు మెల్లగా దాడి చేసుకుంటూ వచ్చి అంతిమంగా ఈ దేశంలో మనస్మృతిని అమలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకోరు. కాబట్టి విద్యార్థులుగా మనిషిని చంపే హక్కు ఎవరికి లేదని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ, భవిష్యత్తులో కగారును ఆపకపోతే భారీ స్థాయిలో కూడా ఉద్యమాలు చేసి, వాళ్ళు కగారును ఆపరు కదా, నెక్స్ట్ ఎలక్షన్లో మేము బీజేపీని కూడా ఆపేస్తామని తెలియజేసుకుంటూ ఇంతటితో ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.